హలో! హాయ్ అండి. అందరికీ నమస్తే. అందరూ బాగున్నారా అండి? మేమైతే చాలా బాగున్నాం. మీరెలా ఉన్నారో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఈరోజు వీడియో వచ్చేసి అత్యంత శుభప్రదం, అలానే పెళ్ళైన స్త్రీలు ఈ నోమైతే చేసుకుంటారండి. శుక్రవారాల నోము యొక్క కథ అయితే ఈ వీడియోలో మనమైతే తెలుసుకుందామండి. శుక్రవారాల నోము ఒక బ్రాహ్మణుడికి 7 కొడుకులున్నారు. వారందరికీ వివాహమై భార్యలు కాపురానికి రావడంతో వారంతా వేరే ఇళ్లల్లో కాపురాలు పెట్టారు. ఒకనాడు ఉదయం శుక్రవారం మహాలక్ష్మి సంచారం చేయుచు ఆ బ్రాహ్మణుని కోడళ్ళ ఇళ్లకు వెళ్ళింది. ఒక కోడలు ఉదయాన్నే పిల్లలకు భోజనము పెట్టి తాను కూడా తినుచుండెను. అది చూసిన శుక్రవారాల మహాలక్ష్మి దీనింటికి ఎలా వచ్చినని గిర్రున ఇంకొక కోడలి ఇంటికి వెళ్ళగా ఆమె పాచివాకిల్లో పేడ వేసి కొనుచుండెను. అది చూచిన మహాలక్ష్మి అమ్మవారు మరొక కోడలి ఇంటికి వెళ్ళగా ఆమె పాత గుడ్డలను కుట్టుచుండెను. దీనింటికి ఎలా వచ్చానని అనుకొని మరొక కోడలు ఇంటికి వెళ్ళగా ఆమె కటిక చీకటి ఎందే తల దూవుకొనుచుండెను. అది చూసిన మహాలక్ష్మి మళ్ళీ దీనింటికి ఎలా వచ్చానని 5వ కోడలి ఇంటికి వెళ్ళగా ఆమె పాచి వాకిలిన ఎందే పిల్లలకు తలంటి తాను కూడా తలంటుకొనెను. ఇట్లు 6 చేయుటను చూచి శుక్రవారం మహాలక్ష్మి వారి ఇళ్లల్లోకి వెళ్ళక పెద్ద కోడలి ఇంటికి వచ్చెను. ఆమె ఇల్లు అలుక్కొని వాకిట కల్లాపు జల్లి స్నానం చేసి పసుపు రాసుకొని బొట్టు పెట్టుకొని కట్టుకున్న బట్ట భర్తకిచ్చి తలుపు వెనక కూర్చుండెను. అక్కడ శుభ్రతను మెచ్చుకొని ఆ శుక్రవారం మహాలక్ష్మి అమ్మవారు అరుగు మీద కూర్చొని ఓయి అమ్మాయి బయటకు ఒకసారి రా అని పిలిచింది. లోపల నుండి పెద్ద కోడలు నేను వచ్చుటకు వీలు లేదు, మేము చాలా బీదవాళ్ళం, అది నాకొకటే బట్ట ఉండుచటే, దానిని నా భర్తకిచ్చి ఆయన వారమునకు పంపి నేను తలుపు చాటున ఉన్నాను అని తెలియచేసింది. అప్పుడు ఈ శుక్రవారం మహాలక్ష్మి తన బట్టలో సగము చింపి కట్టబెట్టి తనకొక సోలెడు బియ్యం వార్చి పెట్టమని కోరింది శుక్రవారం మహాలక్ష్మి. అందుకు ఆ కోడలు నొచ్చుకొని తన భర్త వచ్చు వరకు నింటా బియ్యం ఉండవని చెప్పింది. అంటే బియ్యం ఏమీ లేవు అని చెప్పింది. అప్పుడు ఆమె శుక్రవారపు మహాలక్ష్మి మా ఇంటికి వచ్చిందని ఆమెకు ఇవి కావాలి నేను వర్తకులకు చెప్పి తీసుకురా అని చెప్పింది. ఆమె కోమటి ఇంటికి వెళ్ళి తన ఇంటికి శుక్రవారం మహాలక్ష్మి వచ్చిందని తెలిపి పప్పు బియ్యము మునుగు వంటలకు కావాల్సిన పదార్థాలు ఇవ్వమని కోరగా అతడు వాటన్నిటినీ ఇచ్చెను. తరువాత ఆమె అదే విషయం చెప్పి తెలకల వాళ్ళ ఇంటికి వెళ్ళి వారి దగ్గర తెలక పిండిను నూనెను కంచరి వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి పాత్రలు సామాగ్రిని సాలెవాని ఇంటి వెళ్ళి బట్టలను తీసుకొని ఇంటికి వెళ్ళి 4 రకాల పిండి వంటలతో ఆవకాయ పచ్చళ్లతో శుక్రవారపు మహాలక్ష్మికి వడ్డించెను. అంతలో ఆమె భర్త ఎడమూట పెడమూట వేసుకొని చాలా సంతోషంగా ఇంటికి వచ్చాను. అది చూసిన అతనికి అసంతృప్తికరంగా నాయవరను దొరికెను. అతను ఆమె భోజనం వడ్డించగా దానిని భుజించి అతడిని ఇట్లు వచ్చినని తెలిపెను. అంతలో శుక్రవారం మహాలక్ష్మి తానింకా వెళ్ళేదని చెప్పగా ఆమె ఈ రాత్రి భోజనం చేసి వెళ్ళవలసినదని కోరెను. అందుకు ఆమె అంగీకరించి రాత్రి భోజనం అయిన తరువాత వెళ్ళేదను అని చెప్పింది. అప్పుడు బ్రాహ్మిణి అమ్మ ఇంత చీకటిలో ఎలా వెళ్ళగలవు, రేపటి దినమున వెళ్ళవచ్చు అనెను. అందుకు ఆమె సమ్మతించి
నిద్రపోయి కొంత రాత్రికి లేచి తనకు కడుపు నొప్పిగా ఉన్నదని తెలిపిన వెలుపలికి వెళ్ళవద్దని చెప్పాను. అందుకు ఆ బ్రాహ్మిణి, చీకటిలో వీధిలోకి వెళ్ళవద్దమ్మా, ఆ మూల కూర్చొను అని చెప్పిరి. అప్పుడు ఆ మహాలక్ష్మి అట్లే 4 మూలల కూర్చొని తెల్లవారు వేళకు మాయమైపోయాను. ఆ బ్రాహ్మిణి నిద్ర మేల్కొని ఇల్లు బాగు చేయుటకు చీపురును చేటను బట్టి గది మూలను చూచెను. 4 మూలలందరూ 4 బంగారు కుప్పలుండటం చూచి ఆమె మహదానందం పొంది భర్తకు ఆ విషయాన్ని తెలిపింది. అతడు లక్ష్మికి తనపైనున్న దయను దలచి భార్యతో సంపద శుక్రవారం నోమును నోచించి భాగ్యములను బడసే భక్తి విడువక సంతోషంగా ఉండెను. ప్రతి శుక్రవారము ఉదయాన్నే స్నానం చేసి లక్ష్మిని కొలిచి ఒంటిపూట భోజనం చేయవలెను. అట్లు ఈ 5 ఏళ్ల తరువాత ఒక 5 ఏళ్ళు తరువాత ఒక శుక్రవారం నాడు 5 పేరంటాండ్లకు తలంటి నీళ్లు పోసి భోజనం పెట్టి 5 రవికెల గుడ్డలను దక్షిణా తాంబూలాలతో ఇవ్వవలెను. పద్ధతి తప్పిన ఫలము తప్పరాదు అని అక్షతలు వేసుకోవాలండి. ఇట్లు మనకి ఈరోజు సంపద శుక్రవారం నోము కథ అయితే సంపూర్ణం. ఈ సంపద శుక్రవారం నోము పెళ్ళైన స్త్రీలు తొలి సంవత్సరం కానీ 3వ సంవత్సరం కానీ స్త్రీల వ్రత కథల్లో సంపద శుక్రవారం నోమని అది చదువుకొని అక్షంతులు వేసుకొని ప్రతి శుక్రవారము ఈ నోము చదువుకోవాలి. ఈ నోము చదువుకొని అక్షంతులు వేసుకొని ఒంటిపూట భోజనం చేసి సాయంత్రం టిఫిన్ చేసి 5 ఏళ్ళు ఇలా ఈ ప్రతి శుక్రవారం ఈ నోము చేసుకొని 5వ సంవత్సరం తర్వాత ఉద్యాపన చేసుకుంటామండి. దీని తాత్పర్యం అయితే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. లైక్ చేస్తే మన ఛానల్ ఎంతో సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. ఎవరైనా ఫస్ట్ టైం కానీ మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోవటం మర్చిపోవద్దు. అలా చేసినట్లయితే నా నోటిఫికేషన్ అనేది మీ దాకా వస్తుంది. సో అప్పుడు మీరు వీడియోస్ అన్నీ నావి చూడొచ్చు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.